ఈరోజు మీడియా ముందుకు వచ్చినటువంటి లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు మరొకసారి ఎలక్షన్ కమిషన్ని గొడ్డలూడదీసి నడి రోడ్డు మీద దేశం ముందు నిలబెట్టాడు. బాబోయ్, మొన్న వేసినటువంటి అణుబాంబు ఆ నిజాల నుంచి ఇంకా తేరుకోకముందే అండ్ హైడ్రోజన్ బాంబు లోడ్ అవుతుంది. దానికోసం కూడా వేచి చూడండి. త్వరలో హైడ్రోజన్ బాంబు ఇంకా మొత్తం మామూలుగా పేలదు, బ్లాక్ అండ్ వైట్ పేలితే అది వెయిట్ చేయండి అని చెప్పి ఈరోజు మీడియా సమావేశాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ గారు. అంటే ఈరోజు వేసింది హైడ్రోజన్ బాంబు కాదు, కమింగ్ డేస్లో అది పేలబోతుంది. మరి ఈరోజు ఏం వేశారు? మరింత భయంకరమైనటువంటి నిజాలను, ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేస్తుంది అంటూ రాహుల్ గాంధీ గారు దేశం ముందుకు తీసుకొచ్చిన నిజాలు కళ్ళు బయర్లు గమ్మినాయి. ఎందుకురా బాబు ప్రజాస్వామ్య వ్యవస్థలు, దేనికోసం ఇవన్నీ? ఇంత 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 బహిరంగంగా ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేస్తే అని దీని మీద మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చాలా నెలల పాటు స్టడీ చేసిందట. స్టడీ చేసి ఈ మొత్తం ఏం చేశారు? ఒక పెద్ద బుక్కులు పట్టుకుని వచ్చారు. మళ్ళీ ఎగ్జాంపుల్, కర్ణాటకలోని అలంద్ అనే అసెంబ్లీ నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో అంతకుముందు ఎన్నికలు జరిగింటాయి కదా 5 ఏళ్ల కిందట. అక్కడ ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది అన్నది ముందే చూసుకున్నారు. ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది అని. అండ్ కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓటు ఎక్కడ ఉంటుంది? దళితులు ఉన్న చోట, మైనారిటీలు ఉన్న చోట, ఆదివాసీలు ఉన్న చోట ఉంటుంది. సో ఆ ఓటర్ లిస్ట్ ఎక్కడ ఎక్కువగా ఉంటుంది దాన్ని పిక్ చేసుకొని అంతకుముందు ఎన్నికల్లో, ఉదాహరణకు 2018 ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ఏ ఏ బూతులలో మెజారిటీ వచ్చింది? సో ఫర్ ఎగ్జాంపుల్ 10 బూతులు తీసుకున్నారు అనుకో యూనిట్గా, అందులో 8 బూతులు. 8 బూతులలో కాంగ్రెస్ పార్టీకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మెజారిటీ వచ్చింది. మొత్తం ఎక్కువగా మైనారిటీలు, దళితులు, ఆదివాసీలు, గిరిజనులు ఉన్నటువంటి ఏరియా తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను, మీరు, మీ ఇంట్లో ఒకరు ఉన్నారు. వాళ్ళ ఐడెంటిటీ ఎవరో క్రియేట్ చేశారు బయట. వాళ్ళ ఐడెంటిటీ, ఈమెయిల్, అది ఇది అని చెప్పి కర్ణాటక బయట రాష్ట్రాల నుంచి నీ ఐడెంటిటీని ఉపయోగించుకొని, కర్ణాటకలో ఉన్న ఒక బూత్లో ఉన్న ఒకరి ఐడెంటిటీని ఉపయోగించుకొని ఆ ఇంటి చుట్టూ ఉన్నటువంటి సుమారుగా ఓట్లను డిలీట్ చేసుకుంటూ పోయారు. ఎట్లా డిలీట్ చేసుకుంటూ పోయారు? కర్ణాటకలో చేయాలి ఆ పని, కర్ణాటక బయట ఎక్కడో ఉండి చేశారు. అలా ఓట్లను డిలీట్ చేయడం కోసం వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి సాఫ్ట్వేర్ను వాడారు. అది కూడా చూపెట్టారు. ప్రత్యేకమైనటువంటి సాఫ్ట్వేర్ను వాడి ఎట్లా డిలీట్ చేశారని వీళ్ళ అభిప్రాయానికి వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, తెల్లవారుజామున 4 గంటలకు టైం కూడా ఉంది ఎప్పుడు డిలీట్ కాబట్టి ఓట్లని. ఎప్పుడు డిలీట్ అప్లికేషన్ పెట్టారు, ఎప్పుడు డిలీట్ అయిపోయాయి. తెల్లవారుజామున 4 గంటలకు 36 సెకండ్లలో 2 ఓట్లు డిలీట్ చేయమని అప్లికేషన్ పెట్టేశారట. 36 సెకండ్లలో 2 అప్లికేషన్లు సబ్మిట్ చేసేసారట ఓట్లు డిలీట్ చేసేయమని. 12 నిమిషాలు 14 మంది డిలీట్ చేసేయమని పెట్టేశారంట. డిలీట్ అయిపోయాయంట. అట్లా ఒక్కరి ఐడెంటిటీ యూజ్ చేసుకొని చుట్టూ 12 మందివి, చుట్టూ 14 మందివి మొత్తం డిలీట్ చేసుకుంటూ పోయారు. ఇక్కడ ఎవరి ఐడెంటిటీని అయితే ఉపయోగించారో వాళ్ళకి తెలియదు వీళ్ళని ఈ విధంగా వాడుకుంటున్నారని. అసలు జరిగింది కర్ణాటకలో కూడా పక్క నుంచి చేశారు. వేరే రాష్ట్రాల నుంచి వేరు మొబైల్ ఫోన్లను ఉపయోగించేసుకొని, వేరే రాష్ట్రాల్లో వేరు మొబైల్ ఫోన్లను ఉపయోగించేసుకొని డిలీట్ చేసేసారు. ఆ డిలీట్ కానీ సాఫ్ట్వేర్ ఎట్లా చేస్తుంది? సీరియల్ నెంబర్ 1 ప్రతి బూత్లోనూ ఫస్ట్ ఓటు తీసేస్తారు. 9 అట్లా ఓటు తీసేసుకుంటూ పోతారు. కాంగ్రెస్ పార్టీకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్కడ మెజారిటీ ఉంటుంది అని డిలీట్ చేసుకుంటూ పోతారు. ఒక సాఫ్ట్వేర్ ద్వారా మొత్తం డిలీట్ చేసేస్తారు. ఆడిపోయి ఓటేసకపోతే లేదు. అట్లా 6500 ఓట్లు దగ్గర ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో వీళ్ళు ఫైండ్ అవుట్ చేసిన దాంట్లో దొరికిపోయారు. దీని మీద కర్ణాటక ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది. ఎప్పుడో 18 నెలల కిందట సిఐడి విచారణకు ఆదేశించి ఇప్పుడు ఈ బయట రాష్ట్రం బయట కదా ఈ అప్లికేషన్లు వేసింది. కర్ణాటకలో ఓటర్లను డిలీట్ ఈ అలంద్ అనే నియోజకవర్గంలో ఓటర్లను డిలీట్ చేయమని చెప్పి అప్లికేషన్లు ఎక్కడి నుంచి పెట్టారు? కర్ణాటక బయట రాష్ట్రాల నుంచి పెట్టారు. అందుకని చెప్పి ఈ సిఐడి అనే విచారణ సంస్థ ఏం చేసింది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు వాళ్ళు లేఖలు రాశారు. విచారణ సంస్థ ఏమని? మాకు 3 వివరాలు కావాలి. వాళ్ళు ఎక్కడి నుంచి ఏ ఐపీ అడ్రస్ను వాడుకున్నారో ఆ ఐపీ అడ్రస్ కావాలి, డెస్టినేషన్ ఐపీ. ఆ డివైస్ యొక్క డెస్టినేషన్ పోర్ట్స్ కావాలి.
ఓటీపీ ట్రయల్స్ కావాలి. ఈ 3 వివరాలు ఇవ్వండి అని కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నిసార్లు అడిగారో తెలుసా? 18 సార్లు లేఖలు రాశారు కేంద్ర ఎన్నికల కమిషన్కి. కర్ణాటకలో దీన్ని విచారిస్తున్నటువంటి ఒక సంస్థ, విచారణ సంస్థ సిఐడి, కేంద్ర ఎన్నికల కమిషన్కి 18 సార్లు లేఖ రాస్తే వాళ్ళు అసలు స్పందన కూడా లేదంట. వాళ్ళు స్పందన లేదు కదా. తర్వాత కర్ణాటక రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉంటుంది కదా, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కర్ణాటక, వాళ్ళు కూడా కేంద్ర ఎన్నికల కమిషన్కి లేఖలు రాశారు, మాకు డేటా ఇవ్వండి ఎక్కడి నుంచి ఉంది అని. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ ఇవ్వలేదు ఎన్నిసార్లు అడిగినా కూడా. ఎందుకంటే ఇవి ఇస్తే దొరికిపోతారు. మరి వీళ్ళని ఎవరు కాపాడుతున్నారు? ఎన్నికల కమిషన్ జ్ఞానేష్ కుమార్ కాపాడుతున్నారని రాహుల్ గాంధీ గారు డైరెక్ట్గా 100% తనే కాపాడుతూ ఉన్నారు. ఇప్పుడు అలంద నియోజకవర్గంలో ఓట్లు డిలీట్ చేశారు కదా, మరికొన్ని చోట్ల ఏం చేశారు అనుకున్నారు? ఓట్లు యాడ్ చేశారు. అలందలో డిలీట్ చేశారు. ఆడ రాజూరా, మహారాష్ట్రలో రాజూరా అనే నియోజకవర్గంలో ఓట్లను యాడ్ చేశారు. ఇట్లే సాఫ్ట్వేర్ ద్వారా ఓట్లను యాడ్ చేసి పేర్లు ఏందనుకున్నారు? చూపించారు రాహుల్ గాంధీ గారు. పేరు ఏంది? AWZDWZW అంటే ఏదో ఇట్లా మన కంప్యూటర్లో టైప్ చేసుకుంటాం కదా, టక కీబోర్డ్ నొక్కుతాం కదా, అది కానీ అట్లే మరి సాఫ్ట్వేర్లో చేసేసినాము. AWZZW WZA PQRS TSUV ఇట్లా పేర్లు, ఓటర్ల పేర్లు ఏమో AWZW ఇట్లా, వాళ్ళ నాయన పేర్లు ఏమో PQRS ఇట్లా. అట్లా మహారాష్ట్రలోని రాజూరాలోనేమో ఓట్లను యాడ్ చేశారు సాఫ్ట్వేర్, ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా. కర్ణాటకలో ఏమో ఓట్లను డిలీట్ చేశారు. ప్రత్యేకంగా కాంగ్రెస్కి బలమైన ఓటు ఏదైతే ఉంటుందో వాటిని డిలీట్ చేసుకుంటూ పోయారు. విచారణ చేస్తే అసలు ఎలక్షన్ కమిషన్ డేటానే ఇవ్వదట. అసలు అడిగింది 3 డీటెయిల్స్, ఆ ఓట్లు ఎక్కడి నుంచి చేశారో తెలుసుకోవాలి అని. వాళ్ళు ఐపీఎల్ డివైస్ డెస్టినేషన్లో ఐపీ అడ్రస్లో ఓటీపీ ట్రయల్స్ అడిగారు, ఇవ్వలే. ఎంత దారుణం, ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం! ఎక్కడ ప్రజాస్వామ్యం? దేనికోసం ఎన్నికలు, దేనికోసం వ్యవస్థలు? మొన్న ఆటం బాంబని అసలు కళ్ళు బయటలు గమ్మే నిజాలు బయట పెట్టేసి రాహుల్ గాంధీ గారు. ఇప్పుడు ఇది ఇంకొక పచ్చి నిజాలు. ఇప్పుడు ఎలక్షన్ కమిషను వీళ్ళని కాపాడకపోతే 18 సార్లు సిఐడి లేఖలు రాస్తే ఎందుకు ఇలా సమాచారం? రాష్ట్ర ఎన్నికల కార్యాలయం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వాళ్ళు స్టేట్ ఎలక్షన్ కమిషన్ అడిగినా కూడా ఎందుకు ఇవ్వలే వివరాలు?